హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీరు చూసే వీడియో ఏంటనుకుంటున్నారా? అది వచ్చేసి నేను ఆమ్లా షార్ట్స్ అయితే చేయబోతున్నాను అనమాట. ఏదో మీకు టీ తాగి అలవాటు, ఇలా కాఫీ టీ అలా ఏమైనా అలవాటు ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా గ్రీన్ టీ ప్లేస్లో ఇది తాగొచ్చు. అలా లేదు అని అనిపిస్తే నార్మల్ షార్ట్స్ ఇలా జ్యూస్ లాగా తాగాలనిపిస్తే మనం ఇలా జ్యూస్ లాగా తీసి పెట్టుకొని చిన్న చిన్న షార్ట్స్ బాటిల్ వేసుకొని రోజు ఒక బాటిల్ తాగొచ్చు. సో ఈ చిన్న చిన్న షార్ట్స్ బాటిల్ అనమాట. బాటిల్ అంటే ఇంత పెద్దది ఏం కాదు. ఈరోజు నేను వచ్చేసి మల్టీ టాస్కింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఒక పక్క కర్రీ చేస్తున్నాను, దాంతో పాటు ఇంకా ఈ ఆమ్లా షార్ట్స్ కూడా. యాక్చువల్లీ ఆమ్లాస్ తెచ్చి 1 month అయిపోతుంది. సో ఇంకా నాకు ఈ ఐస్ ట్రేస్ అయితే కావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చినాయి అనమాట. ఫైనల్లీ నా హ్యాండ్లో అయితే వచ్చేసింది ఆ షార్ట్స్ వేసుకోవడానికి. మంచిగా అనిపించింది నాకు. ఇదైతే మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఇలా క్యాప్స్ పెట్టకుండా అలా పెట్టడం మంచిది కాదు కదా. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో కూడా వేస్ట్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో దానికి ఏంటంటే మనం ఏ ఫుడ్ ఐటమ్ పెట్టినా కూడా ఫస్ట్ దానికి క్యాప్ అయితే పెట్టాలన్నమాట. వితౌట్ క్యాప్ పెట్టినవైతే తినడం అస్సలు మంచిది కాదు. సో దానికోసం అని చెప్పేసి ఇలా స్టోరేజ్ చేసుకోవాలంటే క్యాప్స్ ఉండాలి కదా, ఐస్ క్యూబ్స్ అని చెప్పి ఇవి ఆర్డర్ చేశాను. నియర్లీ నాకు ఇది రావడానికి అయితే ఒక 20 to 25 days అయితే పడింది. అంటే నేను ఆర్డర్ చేస్తున్నాను, అది నా ప్రోడక్ట్ నా హ్యాండ్లోకి వచ్చేసరికి నార్మల్గా ఇలా క్యాప్ అయితే రావట్లేదు. మళ్ళీ ప్రోడక్ట్లో అయితే చూపిస్తుంది ఆ డీటెయిల్స్లో క్యాప్ ఉందని. సో ఇంకా నేను రిటర్న్ పెడుతూ అలా ఇది బుక్ చేసినప్పుడు దీంట్లో అయితే మంచిగా 3 వచ్చాయన్నమాట. 3 ఐస్ ట్రేస్కి 3 క్యాప్స్ వచ్చాయి. మంచిగా అనిపించింది సిలికాన్ ట్రే. తర్వాత వచ్చేసి ఇలా బెండకాయ ఫ్రై అయితే చేశాను. చేసి దాన్ని కర్రీ చేస్తాను అనమాట. సో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆమ్లాస్ ఏంటబ్బా ఇలా ఉన్నాయి అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. 1 month అయ్యాయి కదా, ఎలా ఉంటాయో బాగుండవో అని చెప్పేసి ఇంకో ఆర్డర్ చేద్దాం అనుకున్న వేరేది. కానీ కట్ చేసి చూస్తే చాలా బాగుంది. అసలు లోపల ఇంత కూడా వేరే స్మెల్ కానీ వేరే డిఫరెంట్గా అయిపోవడం కానీ కుళ్ళిపోవడం అలా ఏమీ లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు మంచిగా అనిపించింది నాకు. లేకపోతే వేస్ట్ అయిపోయాయేమో, మళ్ళీ ఆర్డర్ చేయాలేమో, మళ్ళీ ఆర్డర్ చేసి వచ్చేవరకు ఇంకెన్ని రోజులు పడుతుందో అనుకున్నాను. ఇంకా ఓకే వచ్చేసింది కదా అని చెప్పేసి మంచి మంచి పీసెస్ అన్నీ చిన్న చిన్నగా తీసుకొని అవి బ్లెండ్ చేసుకోవడానికి చేశాను అనమాట. దీంట్లో వచ్చేసి మనము జింజర్ చిన్న పీస్ వేసుకుంటాము, లైమ్ జ్యూస్, అదే నిమ్మకాయ రసము, ఇవన్నీ వేసుకుంటాం అనమాట. నిమ్మకాయ రసము, సాల్ట్ ఇవి మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా. ఇంకా మీరు దీన్ని గ్లో అప్ షార్ట్స్ చేయాలంటే దీంట్లో యాడ్ చేయాల్సింది ఒక్కటే ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పిన, అది వచ్చేసి పచ్చి పసుపు కొమ్ము ఉంటుంది కదా, అదనమాట. అదైతే నేను కిరాణా షాప్స్లో ఒంగోలులో గాంధీ రోడ్లో చూశాను. సో ఇంకా నాకు అంత లాంగ్ వెళ్ళడం అవైలబిలిటీ లేక ఇంకా సో లేదని చెప్పేసి నార్మల్ ఇంట్లో ఎడబుల్స్ టర్మరిక్ అయితే ఉంది. సో నార్మల్ పసుపు మనం ఇంట్లో వాడేది అదైతే కొంచెం ఒక పించ్ అయితే వేసాను అనమాట. నార్మల్ పసుపు కొమ్మ అయితే చిన్నది మొత్తం వేసేయచ్చు. మనం అల్లం ఎలా అయితే కట్ చేసి వేస్తామో అలానే ఇది కూడా కట్ చేసేయాలి పసుపుది. ఇంకా అది వచ్చేసి మనకి గ్లో అప్ షార్ట్స్ అయితే అవుతాయి అనమాట. ఫేస్లో అయితే చాలా గ్లో ఉంటుందని నేనైతే ఇన్స్టాగ్రామ్స్లో ఇంకా యూట్యూబ్లో అయితే చాలా చూశాను. ఇంకా చూసినారు కదా, నాకు కొంచెం ఇలా ట్యాంగీనెస్ ఉండడం ఇష్టం అని చెప్పేసి నేనైతే 1 lemon అయితే వేసాను. సో నేను క్వాంటిటీ కూడా తక్కువే చేస్తున్నాను. ఎవరైతే తాగడం మా ఇంట్లో, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది, అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తున్నా. నచ్చితే అందరు తాగుతారు, మళ్ళీ ఇంకోసారి చేసుకుంటాను. దీంట్లో ఇంకొంచెం డైజెషన్ కోసం అయితే జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట. చూసారా, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే. దీంట్లో ఏమీ ప్రిజర్వేటివ్స్ కానీ ఎక్స్ట్రా యాడెడ్ థింగ్స్ కానీ ఏమీ లేవు, అన్నీ మన హెల్త్కి మంచివే. సో ఇవన్నీ ఈ సాల్ట్ అనేది మంచిగా మనకి యాంటీ ఆక్సిడెంట్ అయితే ఉంటుంది కదా, మంచిగా సాల్ట్ ఇలా డే టైంలో తీసుకుంటే. సో ఇది వచ్చేసి
కొంచెమే సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు డే టైంలో గ్రీన్ టీ తాగే అలవాటు ఉంది. నార్మల్గా ఇంతకుముందు కాఫీ టీ అలా తాగేదాన్ని. ఇప్పుడు కాఫీ టీ కంటే గ్రీన్ టీ బెటర్ అనిపించింది. గ్రీన్ టీ కంటే ఇది ఇంకా బెటర్ అనిపించింది. సో మంచిగా యూజ్ అనిపిస్తుంది నాకైతే. మీరు ఎవరైనా వెయిట్ లాస్ చేయాలనుకుంటే వాళ్ళకి కూడా ఇది యూజ్ వస్తుంది. కానీ ఇది రోజుకి ఒక పర్టికులర్ క్వాంటిటీ అయితే పెట్టుకొని తాగండి. చాలా మందికి ఇది సెట్ అవ్వట్లేదు, ఇంకా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అది ఇది అంటున్నారు, గ్యాస్ ఫామ్ అవుతుంది అని. కానీ ఎందుకు ఫామ్ అవుతుంది? మనం పర్టికులర్ ఒక క్వాంటిటీ మెయింటైన్ చేస్తే మన కంట్రోల్లో మనం ఉంటే ఏదైనా హెల్దీ ఫుడ్ హెల్దీగానే ఉంటుంది కదా. తర్వాత వచ్చేసి మా అక్క నాకు ఏం చెప్పిందంటే దీన్ని ఆమ్లా అనాలంట, ఉసిరికాయ అనద్దంట. ఎందుకు అనకూడదు? మీకు ఏమైనా తెలుసా? కమెంట్ చేయండి. లేకపోతే మా అక్క ఛానల్లో వెళ్ళి కమెంట్ చేసి మా అక్కనైతే అడిగేయండి. సంధ్యా వెంకీ బ్లాగ్స్ అని అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి కమెంట్ చేసి ఒకసారి అడగండి. నాకు తెలియట్లేదు. యాక్చువల్లీ అప్పుడు మా అక్క చెప్పింది, కాకపోతే నాకు గుర్తులేదు. అట్ ద సేమ్ టైం నేను మర్చిపోయాను. నాకు ఎందుకనేది అర్థం కాలేదు. సో ఆమ్లా అనాలంట, ఉసిరికాయ అనకూడదంట. అంటే ఏమవుతుంది అది మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి, ఓకేనా? తర్వాత వచ్చేసి ఇలా అయితే మంచిగా కొన్ని ఫస్ట్ బ్లెండ్ చేశాను. నాకు ఇంకా ఏమి ఇలా జ్యూస్ వచ్చినట్టు అనిపించలేదు. సో కొన్ని వాటర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. సో దీనివల్ల కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే మంచిగా స్టెయినర్ తీసుకొని ఆ స్టెయినర్లో మంచిగా చేశాను అనమాట. ఫస్ట్ అయితే ట్రై చేశాను, అలానే క్యూబ్స్లో వేసేద్దాం అనుకున్నాను ఐస్ ట్రేలో. కానీ చూస్తే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మళ్ళీ ఇలా కొంచెం ఇలా స్పూన్తో వేసుకోగానే నోట్లో ఏదోలా అనిపించింది, ఇలా చోకింగ్ అయితే వచ్చింది నాకు. సో ఇంకా ఇలా వద్దు అని చెప్పేసి మంచిగా స్టెయిన్ చేశాను. ఆ జ్యూస్ వచ్చింది కదా, ఆ జ్యూసే మంచిగా ఐస్ లాగా ఫామ్ అయింది. ఇంకా మనం మార్నింగ్ ఎప్పుడు ఏ టైంలో తాగాలనిపిస్తే ఆ టైంలో హాట్ వాటర్లో ఇది ఒక క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది. నాదైతే గ్లాస్ కొంచెం పెద్దగా ఉంటుంది, సో నేను అందుకు ఒక ఐస్ క్యూబ్ అయితే వేసుకుంటాను. ఒక 2 వేసుకున్నా కూడా నాకు కొంచెం కంఫర్టబుల్ అనిపించలేదు. సో నేను అందుకని చెప్పేసి ఒకసారి 2 వేసుకొని చూశాను. చాలా ట్యాంగినెస్గా అనిపించింది, సాల్టీగా అనిపించింది, గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించింది. సో వద్దని చెప్పేసి ఓన్లీ 1 వేసుకుంటాను, మంచిగా అనిపిస్తుంది. మీ పిల్లలకి కూడా ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్, ఫుడ్ సరిగా తినట్లేదు అలా ఏమైనా అనిపిస్తే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి. చూసారా, ఈ స్టెయినర్ అయితే నేను ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను, మంచిగా యూజ్ అవుతుంది నాకు ఇది. ఈ స్పాచులా వచ్చేసి నేను నార్మల్గా ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. నార్మల్గా ఏదైనా గ్రీన్ చిల్లీ పేస్ట్ అవి వేస్తాం కదా, మనం హ్యాండ్తో తీసి చాలా పెయిన్ వచ్చేస్తుంది. అందుకే అట్లా పెయిన్ రాకుండా ఉండాలంటే ఈ స్పాచులా తోటే తీస్తాను. ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ వచ్చేసి నేను ఐస్ ట్రేలో ఇంకా ఒక్కొక్కటి అలా క్యూబ్స్ వేసేస్తున్నాను. నాకైతే ఒక 1 డే పట్టింది ఈ కంప్లీట్ ఐస్ లాగా ఫామ్ అవ్వడానికి. మీరు కూడా ఎక్కువ సాల్ట్, ఎక్కువ లైమ్ జ్యూస్ అవన్నీ ఎక్కువ వేసుకోకుండా ఒక పర్టికులర్ క్వాంటిటీ మెయింటైన్ చేయండి. దానివల్ల మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు, అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉంటారు. సో ఇంకా వెరైటీ అన్నీ మనం అలవాటు చేసుకోవడం కంటే హెల్తీగా అలవాటు చేసుకోవడం మంచిది కదా. సో ఇదైతే మీరు ట్రై చేసేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఐ సీ యూ నెక్స్ట్ వీడియోస్.